రే కిషోర్, చిన్న హెల్ప్, కొంచెం అర్జెంట్గా మనీ కావాలి. తర్వాత ఓకే. అరే సీను, కొంచెం అర్జెంట్గా మనీ అవసరం. నువ్వేమైనా కాస్త అంటే నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే ఇచ్చేస్తా. సరే. ఎప్పుడు నేను గతంలో ఎంతమంది అడిగినా లేదనుకుంటే ఇచ్చాను. ఇప్పుడు నాకు అనేసరికి ఎవరు ఇవ్వట్లేదు. సార్, మీరు రాఘవేంద్రరావు గారు అబ్బాయి కదా? అవునండి, చెప్పండి. అది కల్వకుర్తి పక్క నామన్గల్లో. అవునండి, అవును సార్, మీకోసం నేను తిరిగి అలసిపోతున్నా సార్. ఇక్కడ ఉంటున్నారా? అవునండి. దేనికి, ఏమైంది సార్? మీ నాన్నగారు నాకు అసలు మర్చిపోలేని సాయం చేసినారు సార్. ఆయన రుణం నేను ఇప్పటికీ తీర్చుకోలేను. ఓకే, కానీ ఎప్పుడు సార్? ఆయన మీకు ఇవ్వడానికి ఎప్పటి నుంచో చేస్తున్నా, కాదనకుండా తీసుకోండి సార్. ఆయన హెల్ప్ ఈ ద్వారా నన్ను కొంచెం తీర్చుకొనివ్వండి. కరెక్ట్, కానీ అది సార్ అది కొంచెం హెల్ప్ చేశాడు సార్, నాకు మర్చిపోలేను. నేను కొంచెం పని ఉంది, నేను మళ్ళీ కలుస్తా. ఇక్కడే ఉంటున్నా, పక్క గల్లీలో. ఓకే సార్. బ్రదర్, థ్యాంక్ యూ. కష్ట పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనం ఏదైతే హెల్ప్ చేస్తామనుకోండి, ఆ పుణ్యం ఏదైతే ఉందో అంతకు మించి డబల్ ఇంట్రెస్ట్తో సహా మన జీవితంలోకి వస్తుంది. అది ఇంకొక దగ్గర మనకు ఉపయోగపడుతుంది, అది లేదంటే వచ్చే జన్మలను కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా విధాలుగా ఇలా అర్థం చేసుకోవడం కోసం ఒక మంచి స్టోరీ నేను చెప్తాను. ఒకరోజు ఒక అబ్బాయి విలేజ్ లో పెరుగుతుండే అనమాట. సో అతనికి కోరిక ఉండే అనమాట, సిటీకి వచ్చి మంచి ఒక జాబ్ అనేది సంపాదించుకుని లైఫ్ అనేది సెట్ చేసుకుందామని. సో అలా ఇలా చేసుకుని డబ్బులు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని సిటీకి వస్తాడు. సిటీకి వచ్చిన తర్వాత కొన్ని కోర్సులు అనేది జాయిన్ అవుతాడు. ఆ కోర్సులు కూడా కంప్లీట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఫైనల్ గా ఇంటర్వ్యూలోకి అటెండ్ కావడం స్టార్ట్ చేస్తాడు. సో ఇంటర్వ్యూలోకి ఎలా అయితే అటెండ్ అవుతున్నాడో అన్ని దగ్గర రిజెక్ట్ అవుతున్నాడు. సంథింగ్ ఇస్ మిస్సింగ్ అతని దగ్గర. అయినా కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఇంకా అలా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలా ఇలా కొంచెం ఆ ఛార్జీల కోసం డబ్బులు అనేది అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాడు. ఎక్కడో మళ్ళీ సంథింగ్ ఫెయిల్ అవుతున్నాడు అనమాట. ఏంటి భగవంతుడా ఇలా అయిపోతుందని చెప్పేసి చాలా ఆశ్చర్యపోతున్నాడు. సరే అని చెప్పేసి ఇలానే డిసప్పాయింట్ అవుతుంటే ఒకరోజు సడన్ గా కాల్ వచ్చింది అనమాట. రేపు సో అండ్ సో కంపెనీలో నీకు ఇంటర్వ్యూ ఉంది, అది కూడా నువ్వు ఇంతకు ముందు అటెండ్ అయినావు కదా, ఆ రౌండ్స్ అనేది క్లియర్ చేసుకొని ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఉంది, సో కంపల్సరీ నువ్వు రావాలి. ఇంకా ఇతను చాలా ఎక్సైట్మెంట్గా అనేది ఫీల్ అయ్యాడు అనమాట. ఫైనల్ రౌండ్ ఉంది, ఇంకా నాకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళి ఆ కబోర్డ్స్లో అక్కడిక్కడ డబ్బులు అనేది వెతుకుతున్నాడు అక్కడికి వెళ్ళడానికి. సో ఆల్మోస్ట్ 500 రూపీస్ అయితే. సో మొత్తం వెతికిన తర్వాత కూడా ఓన్లీ 50 రూపీస్ మాత్రమే దొరికాయి. ఇంకా ఫ్రెండ్స్కి అడుగుదామంటే ఆల్రెడీ చాలాసార్లు డబ్బులు తీసుకున్నాడు, ఇంటి దగ్గర నుంచి పంపించే పొజిషన్ కూడా లేదు. సో మరి ఏం చేయాలి? సరేలే, ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తానికి రెడీ అయిపోయాడు. ఆ 50 రూపీస్ కూడా పాకెట్లో పెట్టాడు అండ్ బయలుదేరాడు ఇంకా రోడ్డు పైకి. ఎవరైనా లిఫ్ట్ అడుక్కున్నా కనీసం ఆ ఇంటర్వ్యూ ఏదైతే ప్లేస్ ఉంది కదా, ఆ లిఫ్ట్ అడుక్కుంటా మనం వెళ్ళి చేరుకుందాం, ఎందుకంటే ఈ జాబ్ నాకు చాలా కంపల్సరీ. ఇంకా బస్ స్టాప్ దగ్గర నిల్చున్నాడు, లిఫ్ట్ అని అడుగుతున్నాడు, కానీ ఎవరు కూడా అతనికి లిఫ్ట్ అనేది ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది. ఇంకా ఇతను చాలా డిసప్పాయింట్ అవుతున్నాడు. ఆ ముందల్ని ఒక టెంపుల్ అనేది కనిపించింది. భగవంతుడా, అట్లీస్ట్ నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి మొక్కాడు అనమాట. ఏంటయ్యా, ఏంటిది నాకు ఇంత పరీక్ష, నువ్వు సరే నీకు అప్పయిస్తాను, నువ్వే నాకు ఏదైనా దారి చూపిస్తావు అని నాకు నమ్మకం ఉందని చెప్పేసి మళ్ళీ టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఆ మెట్ల దగ్గర కూర్చొని షూస్ అనేది వేసుకుంటున్నాడు అనమాట. పక్కనే ఒక బెగ్గర్ అనేది కనిపించాడు. సో ఆ బెగ్గర్ ఏదైతే అతని దగ్గర ఒక పాట్ లాంటిది ఉంది, అక్కడ చాలా డబ్బులు ఉన్నాయి అందులో. మళ్ళీ తిరిగి భగవంతుని చెప్తున్నాడు అనమాట, ఎవరికైతే కావాలో అతని దగ్గర అయితే లేదు, ఎవరికైతే అక్కర్లేదో అతని దగ్గర అయితే చాలా డబ్బులు నువ్వు ఇస్తున్నావు, ఏంటయ్యా న్యాయం ఇది అని ఇలా ఆశ్చర్యపోయి నవ్వుతూ ఉంటాడు మనసులో మాట్లాడుకుంటాడు. సో అప్పుడు ఈ బెగ్గర్ ఎవరైతే ఈ అబ్బాయిని చూసి, ఏమైంది బాబు, చాలా డల్గా కనిపిస్తున్నావు, నీ లోపల నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు, ఏదైనా హెల్ప్ కావాలా చెప్పు, నన్ను అడుగు, మొమ్మట పడకు, నువ్వే అడుక్కుంటున్నావు, నువ్వు నాకు ఇచ్చే పొజిషన్లో ఎక్కడ ఉన్నావు, సర్లే అయినా కూడా నీకు చెప్తాను. యాక్చువల్గా నేను ఒక జాబ్కి వెళ్ళాలి, ఆ జాబ్ ఏదైతే ఉంది కదా అక్కడికి వెళ్ళడం కోసం ఈరోజు ఫైనల్ రౌండ్ ఉంది కాబట్టి 500 రూపీస్ అనేది అవసరం ఉన్నాయి, బట్ ఏం చేయాలనేది నాకు అర్థమవుతలేదు. అరే అంతేనా, దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు అనేది నువ్వు తీసుకో, నా దగ్గర ఉన్నాయి. ఈ డబ్బులు నేను తీసుకుంటే మళ్ళీ నీకెలా? నాకు అంతగానే ఏం అవసరం ఉండదు, నాకు డైలీ ఒక 2-3 పూటలకి భోజనం దొరికితే చాలు, అంత డబ్బులే పెట్టుకుంటాను. అండ్ మిగతా కొంచెం డబ్బులేమో మెడిసిన్స్ కోసం పెట్టుకుంటాను, నాకు కొంచెం రోగం అనేది ఉంది. మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయి కదా, మళ్ళీ వెళ్ళి సాయంత్రం అదే టెంపుల్ ఉండిలో ఏదే వేసేస్తాను, నేను ఆయనకి తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు పూటకి నువ్వు చూసుకున్నావు కాబట్టి మిగతాది రేపు కూడా నువ్వు చూసుకుంటావని నమ్మకంతోనే ఆయన ఉండిలో నేను వేసేస్తాను అనమాట. అండ్ ఈ జనాలు అంటావా, ఏదైతే వాళ్ళు డబ్బులు ఏదైతే వేస్తున్నారో అది పుణ్యం సంపాదించుకోవడం కోసం వాళ్ళు వేస్తున్నారు. అండ్ నేను ఏ రోజు కూడా డబ్బులు అనేది అడుక్కోలేదు.
వాళ్ళు పుణ్యం సంపాదించుకోవడం కోసం నాకు ఏసీ వెళ్తున్నారు, దానం చేస్తే పుణ్యం వస్తుంది చెప్పేసి. విన్న తర్వాత అబ్బాయికి ఎక్కడో ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనేది కలిగిందనమాట. ఇతని దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి సో అతని దగ్గర నుంచి 500 రూపీస్ తీసుకొని మళ్ళీ అతనికి 1-2 చోట్లు జోడించి మరీ చెప్పాడు, ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, జాబ్ కొడతాను, జాబ్ కొట్టిన తర్వాత ఫస్ట్ థ్యాంక్స్ మీకే చెప్తాను అండ్ ఫస్ట్ శాలరీ రాగానే ఫస్ట్ 500 రూపీస్ ఏదైతే ఉందో నేను మీకే తిరిగేస్తాను అండ్ ఈ మేలు ఎప్పటికీ నేను మర్చిపోను, థ్యాంక్ యూ చెప్పేసి ఇంటర్వ్యూకి బయలుదేరిన తర్వాత అక్కడ సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ చేసుకుంటాడు అండ్ ఫైనల్గా గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, అతనికి జాబ్ వచ్చేసింది. ఇంకా జాబ్ వచ్చేసిన తర్వాత ఫుల్ సంతోషంతో ఎగ్జైట్మెంట్తో ఫస్ట్ థ్యాంక్స్ ఆ బెగ్గర్కే చెప్పాలని చెప్పి పరిగెత్తి కూడా టెంపుల్ దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ షాకింగ్ సీన్ అనేది జరుగుతుంది. ఏంటి, చాలామంది జనాలు ఆ టెంపుల్ బయట దగ్గర ఉంటారు, ఇతనికి అర్థం కాదు. సో ఒక వ్యక్తికి అడతారు, ఏమైంది ఇంతమంది జనాలు ఉన్నారు? అదే ఇక్కడ బెగ్గర్లు చాలా మంది కూర్చుంటారు కదా, అందులో నుంచి ఒక బెగ్గర్ చనిపోయాడు. ఇక ఇతనికి కొంచెం భయం అనేది లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. గొప్పదీసి అతనైతే కాదు కదా, అందరి జనాల్ని పక్కన జరిపి వెళ్ళి అక్కడ చూస్తే అదే బెగ్గర్ అనేది చనిపోయాడు. సో ఎవరో ఆ గుంపుల నుంచి ఒక వ్యక్తి చెప్తాడనమాట, పాపం ఈ బెగ్గర్ ఎవరైతున్నారో ఈ పూటకి ఏదైతే ఆ మెడిసిన్ అనేది అవసరం ఉందో ఆ మెడిసిన్కి డబ్బులు లేక అతను చనిపోయాడని. సో మళ్ళీ ఈ వ్యక్తి ఎవరైతే ఉంటాడు కదా బాధపడకుండా భగవంతుడికి అన్నాడు, ఏందయ్యా ఒకరికి లైఫ్ ఇవ్వడం కోసం ఇంకో లైఫ్ నువ్వు తీసేసుకుంటావు, ఇదెక్కడ న్యాయం? సర్లే నువ్వు ఏం చేసినా ఏదో పర్పస్ అయితే ఉంటుంది, ఆ పర్పస్ మాలాంటి మనుషులకు అర్థం చేసుకోవడం అయితే కాదు. మేబీ అతని టైం అనేది అయిపోయిందొచ్చు, వాట్ ఎవర్, ఇంకా జీవితం ముంగడికి వెళ్ళాల్సిందే. ఈ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆ బెగ్గర్ ఎవరైతే ఉంటారు కదా ఆ బెగ్గర్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ నుంచి కూడా అతనికి సాటి మనిషికి హెల్ప్ చేయాలన్న ఇంటెన్షన్ ఏదైతుందో చాలా వండర్ఫుల్ ఇంటెన్షన్. అండ్ ఆ బెగ్గర్ కూడా హెల్ప్ అనేది తీసుకోలేదు, జనాలు అనేది అతనికి హెల్ప్ చేస్తారు. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా పుణ్యం సంపాదించుకోవడం కోసం అనేది అక్కడ జరిగింది. సో మనం కూడా ఎవరైతే ఆపదలు ఉన్న వాళ్ళకి ఏ రకంగా అనేది డైలీ లైఫ్లో కావచ్చు, వాటెవర్ నిజ జీవితంలో కావచ్చు హెల్ప్ చేస్తున్నారు, పుణ్యం అనేది సంపాదించుకుంటున్నారు, ఒకసారి ఆలోచించి చూడండి. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, చిన్న సందర్భంలో కావచ్చు కూడా హెల్ప్ చేయండి. అండ్ రెండోది, అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయని ఎప్పుడు కూడా కూర్చోదు, మన కోసం భగవంతుడు ఏదో ఒక దారి అనేది తెలిసి ఉంచుతాడు. ఈ అబ్బాయి అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయని చెప్పేసి 500 రూపీస్ కూడా నాకు లేవని చెప్పేసి ఇంట్లోనే కూర్చోలే, ఆ 50 రూపీస్ కూడా తీసుకొని రోడ్ పైనకి బయలుదేరి లిఫ్ట్ కోసం ప్రయత్నించాడు. లిఫ్ట్ కూడా దొరకకపోయేసరికి ఇంకా భగవంతుడు చెప్పి నువ్వేదో ఒక దారి చూపిస్తావని ఇంకేదో ప్రయత్నించాడు. ఆ ప్రాసెస్లో ఈ బెగ్గర్ కలిసి హెల్ప్ చేస్తాడు. సో అన్ని దారులు అనేది మూసుకోపోవు మన జీవితంలో, భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక దారి అనేది మన కోసం ఓపెన్ చేస్తాడు. సో మీరు వెళ్ళాల్సింది మాత్రం ముంగడికే, వెనుక కాదు మిత్రమా. ఆల్వేస్ రిమెంబర్, మీ సక్సెస్ ముందరనే ఉంటుంది. పరిగెత్తుకు వెళ్ళండి, పరిగెత్తడం చేత కాకపోతే నడుచుకుంటూ వెళ్ళండి, నడుచుకుంటూ కూడా చేతనైతే లేదా పాక్కుంటూ వెళ్ళండి, కానీ వెళ్ళాల్సి మాత్రం ముందలకే. ఒక్క అడుగు అయ్యి తర్వాత ఈ నేచర్ నీ కోసం 10 అడుగులు ఆటోమేటిక్గా వేసేటట్టు హెల్ప్ చేస్తుంది. సో స్టోరీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మరింటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీరు ఇంకా ఎక్కువ తెలుసుకొని మీ జీవితంలో మోటివేట్ అయ్యి మీ గోల్స్ని అచీవ్ చేయాలంటే మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా రిలీజ్ చేసినప్పుడు మీకు అప్డేట్ అనేది వస్తుంది అనమాట. అండ్ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల వెల్ విషర్స్, అలాగే వీడియో కూడా మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిస్తే నేను మీ వెనుకలే సైనింగ్ ఆఫ్. జై హింద్.